సో, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి వాస్క్యులర్ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా? అవును మేడం. ఎస్పెషల్లీ స్మోకింగ్ అనేది వాస్కులర్ ప్రాబ్లమ్స్ 99% వాస్కులర్ ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణము స్మోకింగ్. ఓకే. సో, ఇలా స్మోక్ చేసే వాళ్ళల్లో రక్తనాళాల్లో ఇన్‌ఫ్లమేషన్, థ్రాంబోసిస్ ఇలాగా జరిగి ఆ రక్తనాళాలు బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల స్మోకింగ్ అనేది ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ ఆబ్వియస్‌గా. కానీ ఇలా వాస్కులర్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిన వాళ్ళు తప్పనిసరిగా స్మోకింగ్ అనేది ఆపేసేయాలి. ఓకే. మనము చాలాసార్లు స్మోకింగు ఆపేయాలని వాళ్ళు అనుకోవచ్చు, హుహు. మనము చెప్తూ ఉంటాం. అవును. కానీ ఆ స్మోకింగ్ అనేది ఒక అడిక్షన్ లాంటిది. ఇది ఈజీగా మానేయడం అనేది ఈజీ కాదు. మానేసిన తర్వాత కూడా మళ్ళీ రిలాప్స్ అవ్వడం అంటే మళ్ళీ మొదలుపెట్టడం అనేది కూడా చాలా కామన్‌గా జరుగుతుంది. అందువల్ల వాస్కులర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు స్మోకింగ్ అనేది ఆపేస్తే చాలా వరకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది.